ఈ ఆరాధన మీరు చూస్ చేసుకున్నందుకు మీకు వందనాలు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము మెసేజ్ ఆఫ్ ద స్టోన్. మెసేజ్ ఆఫ్ ద స్టోన్, రాయి యొక్క సందేశము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 28వ అధ్యాయం 18-19 వచనాల్లో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లూజు. Genesis chapter 28 verse 18 and 19. The next morning Jacob got up very early. He took the stone he had rested his head against, and he set it upright as a memorial pillar. Then he poured olive oil over it. He named that place Bethel, which means house of God, although it was previously called Luz. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యాకోబు తన యొక్క ఇంటి దగ్గర నుంచి అతడు ప్రయాణమై తన మేనమామైనటువంటి లాబాను పద్దనారాములో ఉంటుండగా, దేవుని బిడ్డలారా, ఆరాము అనగా సిరియా, ఈ సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి తన మేనమామ ఇంటికి అతను వెళ్ళే ముందు వాళ్ళ డాడీ పిలిచి, అనగా ఇస్సాకు, నాన్న ఇట్రా, నువ్వు పద్దనారాముకు వెళుతున్నావు, అక్కడ నీ మేనమామ అయినటువంటి లాబాను ఉన్నాడు, అతనికి 2 కుమార్తెలు ఉన్నారు. అయితే ఆ కుమార్తెల్లో ఒకదానిని పెళ్లి చేసుకుని నీవు అక్కడ సంతోషంగా ఉండు. దేవుడు మనల్ని, మన ఫ్యామిలీకి ఒక వాగ్దానం ఉంది, ఏంటంటే నీ సంతానమును నేను విస్తరింప చేస్తాను అని చెప్పి దేవుడు అన్నాడు. అలాగే మన సంతానాన్ని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. ఈ విధంగా దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది అని చెప్పాడు. ఆ మాట తీసుకుని అతను ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఓ స్థలానికి వచ్చాడు. ఆ స్థలానికి వచ్చినటువంటి సమయంలో అది చీకటి అయిపోయింది, రాత్రి, ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఒక రాయి తీసుకుని వచ్చి దాన్ని తలగడగా చేసుకుని దాని మీద అతడు అక్కడ ఆ స్థలంలో నిద్రపోతుంటే దేవుడు ఆయన యెహోవా ఆ రాత్రి అతనికి కనబడ్డాడు. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నాడు, బిక్కుబిక్కుమంటున్నాడు, అరణ్యములో ఉన్నాడు, ప్రయాణములో ఉన్నాడు, పరిస్థితి బాగులేదు. ఇలాంటి స్థితిలో ఒంటరిగా ఉన్నటువంటి వాడిని దేవుడు పలకరించాడు, తన ప్రత్యక్షత ఇచ్చాడు, తన కృప దయచేశాడు. దేవుడు ఏం చేశాడంటే అతను పలకరించి అతడు ఒక కళను చూపించి, ఆ కళ ఏంటంటే ఆకాశము నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడింది. ఆ కళను దేవుడు చూపించాడు. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచున్నట్టుగా అతనికి కనబడింది. ఆ కనబడినటువంటి స్థలములో అతడు తెల్లారే లేచేసరికి రాత్రి ఏమన్నాడంటే, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. వెంటనే లేచి చూస్తే అక్కడ ఎవరు లేరు. వెంటనే అతడు చూసి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది చాలా భయంకరమైనటువంటి స్థలం. అంటే దానికి అర్థం ఏంటంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి తాను తలగడగా చేసుకున్నటువంటి ఆ రాయి, పరుండిన రాయిని ఇప్పుడు నిలబెట్టాడు. నిలబెట్టిన రాయి మీద అతను ఏం చేశాడంటే నూనె పోసాడు. నూనె పోసినటువంటి యాకోబు ఆ స్థలములో నిలబెట్టినటువంటి రాయికి ఏమని పేరు పెట్టాడంటే మెమోరియల్ పిల్లర్, స్మారక స్తంభము అని పేరు పెట్టాడు. ఈ స్మారక స్తంభం అని అంటే స్థలమునకు తాను తలగడగా చేసిన రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అనే మాట ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. Genesis chapter 28 verse 18 and 19. The next day morning Jacob got up very early. He took the stone he had rested his head against, and he set it upright as a memorial pillar. Then he poured olive oil over it. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, రాయి నిలబెట్టాడు. రాయి నిలబెట్టి దాని మీద నూనె పోసాడు. నూనె పోసి ఏమన్నాడంటే ఇది స్మారక స్తంభము. ఏమి చెప్తుంది ఇది అని చెప్పేసానంటే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థలములో నిలబెట్టినటువంటి పిల్లర్ను గురించి మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క పిల్లర్ ఏం చెప్తుందంటే
దయచేసి చూడండి, మీరందరూ గుర్తుపెట్టుకోవడానికి ఇదొక స్టోన్, ఈ పుల్పిట్ ఒక స్టోన్, ఈ గ్రానైట్తో చేయబడినటువంటి స్టోన్. ఈ స్టోన్ నిలబెట్టి ఈ స్టోన్ మీద ఏం పోసాడంటే నూనె పోసాడు. ఏ నూనె పోసాడు? ఒలీవా నూనె, ఆలివ్ ఆయిల్ పోసాడు. అయితే దేవుని బిడ్డలారా, అసలు ఒంటరిగా వెళ్తున్నాడు, నూనె ఎందుకుంది ఆయన దగ్గర? నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ కొనుక్కొచ్చాడు అనేటటువంటిది ఇలాంటి డౌట్స్ కొంతమందికి వస్తే, బాగా అబ్జర్వ్ చేస్తే, వినుకుంటే వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, డౌట్ రాదు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, నూనె, రెండవది కత్తి, మూడవది ద్రాక్ష రసం. ఈ మూడు కూడా ఉంటాయి. ఇవి ఎందుకు అని అంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాస్త ట్యాబ్లెట్లు పట్టుకుని వెళ్ళినట్టుగా, ఈ దినాల్లో ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళారనుకో, కనీసం డోలో అన్నా తీసుకెళ్ళినట్టుగా, అలాగనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైనా ఏదైనా జరగకూడదు జరిగిందనుకో, తప్పించుకోవడానికి ఏమో కత్తి, రెండోది ఏంటంటే నూనె. ఎందుకో తెలుసా? ఏదైనా గాయమైందనుకో దాని మీద రాయడం. అయితే ఈ యొక్క నూనె, ద్రాక్ష రసం, ఈ మూడు కూడా మళ్ళీ క్రొత్త నిబంధన గ్రంథంలో, ఒకడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగిపోతూ దొంగల చేతిలో చిక్కినటువంటి వాడి దగ్గర ఈ కనబడతాయి మనకి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ఇక్కడ ఈ నూనె పోసి ఏం చేశారంటే ఈ స్తంభాన్ని అభిషేకించాడు. ఈ తైలం ఎందుకు అనగా, లేవియాకాండం 8వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చూస్తే, మరియు మోషే అభిషేక తైలము తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీఠమును ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతను ప్రతిష్ఠించుటకై అతను అభిషేకించను. ఇక్కడ ఉపకరణములను అభిషేకించేది, వ్యక్తులను అభిషేకించేది నూనె. దేవునికి స్తోత్రం కలుగును గాక. దారపోసిన దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు పిక్చర్ ఒకటి చూద్దాం. ఇదేం చేశాడంటే, ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఏం చేశాడంటే, ఆకాశాన్ని భూమిని రెండిటిని కూడా కలిపింది ఏదంటే సిలువ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ నిచ్చెన ఆకాశం నుంచి భూమి మీదకి వేయబడింది. భూమి మీద నుంచి ఆకాశానికి వెళ్ళాలన్నా, ఆకాశం నుండి భూమి మీదకి రావాలన్నా ఏదంటే నిచ్చెన. సిలువలో మానవుణ్ణి దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో సమాధాన పడటానికి, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి కారణం ఎవరంటే నిచ్చెన, ఇక్కడ సిలువ. ఇదేం చేసిందంటే మనల్ని కలిపేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. రెండవ విషయం, స్టోన్ ఆఫ్ హెల్ప్. ఇందాకేమో స్మారక రాయి, ఇదేమో సహాయపు రాయి. స్మారక స్తంభము, రెండవది సహాయపు రాయి. ఈ స్మారక రాయి, సహాయపు రాయి, ఈ రాయి మనకి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో సమూయేలు కాలములో జరిగినటువంటి ఒక సంఘటనలో ఈ రాయి మనకు కనబడుద్ది. ఈ రాయి ఎలాంటిది అంటే, మొదటి సమూయేలు 7:12, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. Then Samuel took a stone and set it up between Mizpah and Shen and called its name Ebenezer, saying, thus far the Lord has helped us. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు గారితో అంటున్నారు, అయ్యా మేము దేవుని అనుసరించాలి అని మేము చాలా కోరికగా ఉన్నాము అని వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే కిరియత్యారీములో మందసం దాదాపు ఇంచుమించు 20 సంవత్సరాలు ఉంది, కానీ ఏం జరగట్లేదు, మనకు మేలే జరగట్లేదు, ఒక అద్భుతమైన కార్యం మన జీవితంలో జరగట్లేదు, మనకేం డెవలప్మెంట్ ఏమి అనిపించట్లేదు, మన బ్లెస్సింగ్ ఏమి లేదు. అయితే మాకు అర్థమైంది ఏంటంటే, మేము దేవుని అనుసరించాలనేటటువంటి కోరిక మాకు కలిగింది, ఆయన అనుసరించాలి అని మేము అనుకుంటున్నాము అని అంటే, సమూయేలు గారు అన్నారు, ఓ పని చేయండి, మీరు దేవుని అనుసరించాలనుకున్నారు కాబట్టి మొదటిగా మీరు దేవుని వైపు తిరగండి, మీరు దేవునిపై మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపుకు మళ్ళుకోండి. తర్వాత రెండోది మీరు ఏం చేస్తారంటే, అస్తోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి.
తర్వాత పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలు తిప్పండి. ఏం చేస్తాను? పట్టుదల కలిగి మీ హృదయాలు లోకం వైపు చూస్తున్నాయి, సెల్ వైపు చూస్తున్నాయి, పాపం వైపు చూస్తున్నాయి, దాని వైపు చూస్తున్నాయి, దీని వైపు చూస్తున్నాయి, ఏమేమో రంగురంగుల ప్రపంచంలో అన్నీ చూస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు పట్టుదల కలిగి మీ హృదయాలు అటు చూడకుండా ఇటు చూడకుండా ఎటు చూడకుండా దాన్ని ఏం చేస్తారు? గట్టిగా పట్టుకొని తిప్పండి. తిప్పండి. ఎవరి వైపు అంటే దేవుని వైపు తిప్పండి. మీ పూర్ణ హృదయంతో దేవుని వైపు మళ్ళుకోండి. ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. వెంటనే మిస్పాకు ప్రజలందరినీ పిలవండి, ఇశ్రాయేలులందరినీ పిలవండి. నేను బలిపీఠం కట్టబోతున్నాను, ఇక్కడ మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. మిస్పాకు రండి అని ఒక పాలు విడవని ఒక మిస్పాలో నీళ్ళు చేతి పోసి, ఇక్కడ మళ్ళీ పానార్పణం కనిపిస్తుంది. నీళ్లు మళ్ళీ పోసాడు. సన్నిధి కుమ్మరించి దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీరుస్తూ వచ్చాడు. అతడు పాలు విలువను ఎడాది గొర్రె పిల్లను వధించి దేవుని సన్నిధిలో ప్రజల కొరకు అతడు ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉంటే బలులు అర్పిస్తూ, స్తుతులు అర్పిస్తూ, స్తోత్రాలు చెప్తూ హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 అని దైవజనుడా నా కొరకు ప్రార్థన చేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి హతముందిద్దామని చెప్పేసానంటే ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంతవరకు ఆ శత్రువులు అనబడిన వాళ్ళు మన మీదకి వచ్చారు. వాళ్ళంటే మనకు భయం, కానీ దేవుడే జోక్యం చేసుకుని యుద్ధం చేశాడు. మనకు సహాయం చేసింది ఎవరంటే మామూలు వ్యక్తి కాదు, రాయి. ఆ రాయి ఏదంటే ఎబెనేజరు. హల్లెలూయా. ఈ రాయి చూడండి, ఈ రాయి ఏంటిది? ఎబెనేజరు. ఏ రాయి అది? సహాయపు రాయి. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నీకు సహాయం చేసే రాయిగా దేవుడున్నాడు. బలులు అర్పించారు, ప్రార్థన చేశారు, దేవుడు ఎబెనేజర్గా ఉన్నాడు. నేను ఒంటరిగా హైదరాబాద్ వచ్చా, దేవుడు నాకు సహాయపు రాయిగా ఉన్నాడు. థియాలజికల్ స్టడీస్లో దేవుడు తోడుకున్నాడు. నా యొక్క అడుగుల్లో ప్రతి అడుగులో దేవుడు నాకు తోడుకున్నాడు. ప్రతి క్షణం నాకు తోడుకున్నాడు. నా కుటుంబ విషయంలో నాకు తోడుకున్నాడు. పరిచర్య విషయంలో దేవుడు నాకు తోడుకున్నాడు. పరిచర్యకు కావలసినటువంటి విషయాలు ఏది అడిగినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అని చెప్పినప్పుడు ఆ సహాయపు రాయి నాకు తోడుగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. ఈ రాయి మీకు ఎందుకు తోడుగా ఉన్నాడు తెలుసా? స్టోన్ ఆఫ్ విట్నెస్, సాక్షి స్తంభము, లేక సాక్షి, పిల్లర్ ఆఫ్ విట్నెస్, లేక సాక్షి స్తంభం, సాక్షి రాయి. యెహోషువ గ్రంథం 24:25. అట్లు యెహోషువ ఆ దినమున ఇశ్రాయేలుతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి. 26వ వచనం. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో నున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలబెట్టి జనులందరితో ఇట్లనము, ఆలోచించుని, యెహోవా మనతో చెప్పిన మాటలనియు ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీ మీద సాక్షిగా ఉండును. యెహోషువ దినమున ప్రజలతో నిబంధన చేసి షెకెములో కట్టడం విధిని నిర్ణయించి ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా రాయి మీద రాయించాడు. రాయి మీద రాయించి చూడండి, ఇక్కడ ఏముందంటే ఈ రాయి మీద ఏమి రాశారు? పెనియల్ గాస్పెల్ చర్చ్. అలాగే ఇలా ఒక పెద్ద రాయి తీసుకుని ఆ రాయి మీద ఏమి రాశారంటే ధర్మశాస్త్ర గ్రంథమును రాయటం జరిగింది. ఆ గ్రంథమును రాస్తే ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు రాయబడినటువంటివి ఏంటంటే మీరేం చేస్తారో తెలుసా? దాన్ని నిలబెట్టాడు. ఏమంటాడు తెలుసా? ఆలోచించండి, యెహోవా మనతో చెప్పిన మాటలని ఈ రాతికి వినబడెను. యెహోవా చెప్పిన మాటలన్నీ కూడా రాయికి వినబడ్డాయి. మీరందరూ విన్నారు లేదో? ఈ రాయికి అయితే వినబడినాయి. ఈ రాయి ఏమంటుందంటే రేపొద్దున అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంది.
ఏమంటుందంటే ఈ రాయి వచ్చి, ఇదిగో ఆ రోజు పాస్టర్ గారు రాయి గురించి చెప్పాడు కదా, ఆ రోజు ముందే కూర్చున్నావు కదా నువ్వు, మరి కూర్చొని నువ్వేమి నేర్చుకున్నామ్మా అని ఈ రాయిలో నుంచి దేవుడు ఈ రాయికి వినపడింది. ఈ రాయి ఏం చేస్తుందంటే, ఈ రాయి రేపొద్దున రాతికి వినబడును, అది మన మీద సాక్షిగా ఉండును. ఇది సాక్షిగా నిలబడుతుంది రాయి. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. మీరు విసర్జిస్తే మీ మీద సాక్షిగా ఉంటుంది, మీరు స్వీకరించి దాన్ని అనుసరిస్తే మీకు సాక్షిగా ఉంటుంది. కాబట్టి 24:15 యెహోషువ గ్రంథంలో అంటాడు, మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు నాయనా, మీరు ఒక పని చేయండి, మీరెవరిని సేవించినా నేనేం చేస్తానంటే, నేనును నా ఇంటి వారు యెహోవానే. ఆ మాట యెహోషువ తీర్మానం చేసుకుని చెప్పాడు. అప్పుడు ఒకవేళ మీరు ఈ దేవుణ్ణి మీరు స్వీకరించి దేవుణ్ణి వెంబడించకపోతే మీ జీవితంలో ఏం జరగబోతుందో ఓసారి వినండి. ఏం జరగబోతుందో తెలుసా? ఈ రాయిని, ఈ యొక్క యెహోవాను మీరు విసర్జిస్తే, అన్ని దేవతలను ఒకవేళ సేవించారు అనుకో, మీరందరూ ఏమైపోతారు అంటే శాపగ్రస్తులవుతారు. అన్య దేవతలను ఆచరిస్తే, సేవిస్తే మీరేమవుతారు? శాపగ్రస్తులవుతారు. యెహోవాను సేవిస్తే మీరు ఆశీర్వదించబడతారు. అన్య దేవతలను సేవిస్తే శాపగ్రస్తులవుతారు. శాపగ్రస్తులవుతారా? ఆశీర్వాదాలు పొందుతారా? ఆశీర్వాదాలు పొందాలంటే యెహోవాను మాత్రమే సేవించండి. అందుకనే 1 పేతురు 2:4 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. సజీవమునైన రాయగు ప్రభువును సమీపించుడి. ఈ రాయి దగ్గరికి వచ్చేయండి. ఈ రాయి దగ్గర ఏం దొరుకుతుందంటే సహాయం దొరుకుతుంది. స్మారక రాయి, సహాయపు రాయి, సాక్ష్యపు రాయి. ఈ రాయి దగ్గరికి పరుగెత్తుకుని ఈ రాయి ఎవరో కాదు, యేసు ప్రభువారే. ఈ రాయి దగ్గరికి వచ్చేయండి. సజీవమైన రాయి ఆయన, మనం కూడా సజీవమైన రాళ్ళు. మనం సమీపిస్తున్నాము, ఈ రాయి దగ్గరికి సమీపిస్తున్నాం. ఆ రాయిలో ఉన్న పరిశుద్ధత, ఆ రాయిలో ఉన్న జీవం, ఆ రాయిలో ఉన్నటువంటి శక్తి, ఆ రాయిలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఆ రాయిలో ఉన్నటువంటి అద్భుతాలు మన జీవితంలో ప్రజలందరూ కూడా చూడాలని కోరుతున్నారు. ఆ విధంగా మనము ఈ సజీవమైన రాయి దగ్గరికి సమీపించదుము గాక. సజీవమైన రాయి అనేటువంటి నిన్ను సమీపించి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మాకు సాయం చేయి అని ప్రార్థన చేద్దాం. మౌనతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రం. ఈ రాయి యొక్క సందేశం విన్నాం. మేము సజీవమైన రాళ్ళుగా ఉండి, మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ మేము సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయి. సాక్ష్యపు రాళ్ళుగా మా ఏరియాల్లో, మా వర్క్ ప్లేసెస్లో మేము ఉండడానికి సహాయం చేయండి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే దీంట్లో పాల్పంపులు పొందుతున్నారో నిశ్చయంగా వారు దీవించబడడానికి సహాయం చేయండి. మాకు చేసిన మేళ్లను బట్టి మేమేం చెల్లించగలం నాయనా తండ్రి. 1000 నెలలతో స్తుతించిన మా రుణం తీరకట్లు ఉండవలసిందే. ఎన్నో గొప్ప కార్యాలు, సమయం చాలదయ్యా, వర్ణించలేమయ్యా, భాష చాలదు నాయనా. మీరు చేసిన గొప్ప కార్యాలన్నిటిని బట్టి సహకారము అందించిన అనేక మంది బిడ్డలను బట్టి, ఆత్మల సంపాదన విషయంలో, సువార్త విషయంలో, టీవీ పరిచర్య విషయంలో, అనేక సందర్భాల్లో అనేక రీతులుగా నీ రాజ్య విస్తరణ కొరకు గుప్పెలు విప్పి పనిచేసిన విశ్వాసులందరినీ, వారి పిల్లలను ఆశీర్వదించాలి. సమృద్ధి దయచే. నీ బిడ్డలు గొప్ప సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయి. ప్రార్థన ఆత్మతో నింపబడి వెళ్ళడానికి సహాయం చేయి. మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి కూడా వందనాలు. బతికినంతకాలం మీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక.
ఆమేన్.